సో గైస్ గుడ్ ఈవినింగ్. సో సిఎం ఇంటర్లో గ్రూప్ 2కి సంబంధించి లాస్ట్ పేపర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. ఐ హోప్ అందరు కూడా బాగా రాసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మరీ హార్డ్గా అయితే అనిపించలేదు, బట్ మేబీ మెనీ స్టూడెంట్స్ లిటిల్ బిట్ హార్డ్గా ఫీల్ అయి ఉంటారు ఎక్కడ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు. ఎంసీక్యూస్ లిటిల్ బిట్ మేనేజ్ చేస్తుంటారు. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ ఇది కూడా 10 to 12 క్వశ్చన్స్ వరకు ఈజీగా చేయగలిగే ఎంసీక్యూస్ ఇచ్చారు. బట్ ఈ పార్ట్లో నేను మెయిన్గా డిస్కస్ చేయాల్సింది క్వశ్చన్స్కి సంబంధించి. బికాస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్కి ఈ పేపర్కి చాలా డిఫరెంట్ అనాలిసిస్ ఉందండి. బికాజ్ మనకు మార్జినల్ కాస్టింగ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినా సరే, బట్ ఇచ్చిన వెయిటేజ్ మాత్రం ఆల్మోస్ట్ 20 to 25 మార్క్స్ వరకు రీచ్ అయింది, ఇంక్లూడింగ్ ఆల్. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్టే మనకు ఏబీసీ మీద ఇచ్చేసాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్. ఐ హోప్ మనము క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన 6 స్టెప్స్ కనుక క్లారిటీగా గుర్తుంటే ఏబీసీ కాస్టింగ్కి సంబంధించి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంటారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ క్వశ్చన్ ఒకటి ఉంది, డిస్టింగ్విష్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. వెరీ ఈజీ కాన్సెప్ట్, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈచ్ డిఫరెన్సెస్ 7 పాయింట్స్ రాసినా మనకు అవుట్ ఆఫ్ 7 మార్క్స్ ఈజీగా పడతాయి. సో ఏబీసీ కాస్టింగ్కి సంబంధించి 7 మార్క్స్ ఇచ్చాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది కూడా, ఎలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అంటూ పాయింట్స్ అంటూ ఏవీ లేవు, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంది, ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు మేక్ ఆర్ బై రిలేటెడ్ టు మార్జినల్ కాస్టింగ్, మేక్ ఆర్ బై కాన్సెప్ట్ అల్టిమేట్గా 14 మార్క్స్కి ఇచ్చాడు. 14 మార్క్స్, ఆల్మోస్ట్ 14 మార్క్స్. సో ఈ మేక్ ఆర్ బై కాన్సెప్ట్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు అనలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లారిటీ ఉండాలండి. మనం మేక్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, బై చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, బయింగ్ పర్పస్తో మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ యాడ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని యాడ్ చేయాలి, నథింగ్ బట్ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా రిలవెంట్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడంలో మీకు కనుక నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ అనాలసిస్ పార్ట్లోనే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. లైక్ రిలవెంట్ కాస్ట్లో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఏ ఫ్యాక్టర్స్ వదిలేయాలని. మేబీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నా గెస్ కరెక్ట్ అయితే కనుక చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని చూసి 14 మార్క్స్ అనగానే స్కిప్ చేసేస్తుంటారు. బట్ మన బోర్డ్ మెటీరియల్లో 3 to 4 క్వశ్చన్స్ వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగినంటే ఆ అనాలిసిస్ పార్ట్, మన నోట్స్లో సపరేట్గా అనాలిసిస్ పార్ట్ సపరేట్గా రాయించాం కదా, ఆ అనాలిసిస్ పార్ట్స్ అన్నీ కూడా క్లారిటీగా గుర్తుంటే ఈ ప్రాబ్లం కూడా మరీ కాస్త డిఫికల్టే కంపేర్ టు అదర్ ప్రాబ్లమ్స్, బట్ మరీ అంత డిఫికల్ట్ అయితే కాదు. సో యావరేజ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మేక్ ఆర్ బై కాన్సెప్ట్ నుంచి యావరేజ్ క్వశ్చన్స్ 14 మార్క్స్కి ఇవ్వడం రియల్లీ గ్రేట్ థింగ్, బట్ అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే కాదు. సో నెక్స్ట్ మరీ మార్జినల్ కాస్టింగ్ నుంచి వచ్చింది బీఈపీ. గైస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టర్మినాలజీ మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఈవెన్ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనకు సజెస్ట్ ద క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ అన్నాడు. నథింగ్ బట్ దే ఆర్ ఆస్కింగ్ అస్ ద సజెషన్. చాలామంది క్యాలిక్యులేట్ చేసి వదిలేసి ఉంటారు ప్రాబ్లమ్ని. సో అల్టిమేట్గా అలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సజెషన్ అడుగుతున్నాడు, నథింగ్ బట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీ సజెషన్ ఇవ్వాలి. మీరు జస్ట్ ప్రాబ్లమ్ని అక్కడే సాల్వ్ చేసి వదిలేయకూడదు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 4లో అనలైజ్ ద బీఈపీ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాడు. క్యాలిక్యులేట్ ద బీఈపీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని లేదు. నథింగ్ బట్ మీరు క్యాలిక్యులేట్ చేయడంతో పాటు దాన్ని అనలైజ్ చేయాలి. మీరు ప్రీవియస్ రోజు వచ్చిన షార్ట్ గుర్తుంటే, మే రిలేటెడ్ షార్ట్ గుర్తుంటే అందులో చెప్పిన టిప్స్లో కూడా నేను మెయిన్గా ఇదే హైలైట్ చేస్తుంటాను. సో మనకు అడుగుతున్నది ఓన్లీ క్యాలిక్యులేషనా, అనలైజేషనా, రెండింటిని కంపేర్ చేసి అడుగుతున్నప్పుడు అనలైజ్ చేయమంటే ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేసి కంక్లూజన్ ఇవ్వాలి. ఓన్లీ క్యాలిక్యులేట్ చేసి స్టాప్ చేశారా డెఫినెట్గా ఇక్కడ మీకు మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పాయింట్ 1లో అనలైజ్ అడుగుతున్నాడు, పాయింట్ 2లో అల్టిమేట్గా బీపీ ఎంఓఎస్ క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు ప్రాఫిట్ సంబంధించి. థర్డ్ పాయింట్లో కూడా అనలైజ్ ద ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ఆ ప్రాఫిట్కి సంబంధించిన ఇంపాక్ట్ని మీరు అనలైజ్ చేయాలి. నథింగ్ బట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి, ఒక కంక్లూజన్కి తీసుకొని రావాలి పాయింట్ని. జస్ట్ క్యాలిక్యులేట్ చేసి వదిలేసి ఉంటే మాత్రం అవుట్ ఆఫ్ 7 డెఫినెట్గా మీరు 3 పాయింట్స్లో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ కాకుండా జస్ట్ క్యాలిక్యులేషన్ చేసి వదిలేసి ఉంటే 4 మార్క్స్కి మించి ఎక్కువ మార్క్స్ పడవు. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రిక్వైర్మెంట్ వేరు, మీరు ఇస్తున్న సొల్యూషన్ వేరు. రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మన సొల్యూషన్ ఫ్రేమ్ చేయాలని చెప్పాం. కాబట్టి మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి అనలైజేషన్ని అంత పిక్స్కి తీసుకెళ్తాం.
సో మీరు బాగా గుర్తుంటే ఆ అనలైజేషన్ పాయింట్స్ రాసి రాసి మీకు చేయి నొప్పి వచ్చిందని చాలాసార్లు చెప్పారు, కరెక్ట్, హ్యాండ్ పెయిన్ వచ్చిందని. సో అనలైజేషన్ మీదే ఎక్కువ మార్క్స్ డిపెండ్ అవుతాయి. ఎంఏ అంటేనే అనలైజేషన్ అండ్ కంక్లూజన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో ఆ పాయింట్స్ మిస్ చేస్తుంటే ఈజీ క్వశ్చన్, బట్ క్యాలిక్యులేషన్స్తోనే స్టాప్ చేస్తుంటే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఇది కూడా సేమ్ దానికి సంబంధించిన కాన్సెప్టే. సజెస్ట్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటున్నాడు. ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ సజెస్ట్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ నుంచి ఇంత వెయిటేజ్ రావడం, ఒకవేళ మార్జినల్ కాస్టింగ్ మనకు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 అనేది కాస్టింగ్లో అడుగుతాడు, పార్ట్ 2 అనేది ఎంఏలో అడుగుతాడు. క్లియర్గా మనం డిస్కస్ చేసాం ఎక్కువగా. సో ఇక్కడ కాన్సెప్ట్ కూడా సేమ్ అలాగే వచ్చాయి. మీరు కనుక మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 పార్ట్ 2లో కనుక బాగా కంప్లీట్ అనాలిసిస్ కనుక చేసి ఉంటే, మనకి ఇచ్చింది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. మేబీ 1 or 2 పాయింట్స్ మాత్రమే ట్రికీ ఇచ్చాడు, బట్ అవి నెగ్లెక్ట్ చేయగలిగే పాయింట్స్, మరీ అంత ప్రాబ్లం మీద ఇంపాక్ట్ చూపించే పాయింట్స్ అయితే ఏం కాదు. సో మీరు కనుక వాటిని అనలైజ్ ప్రాపర్గా చేయగలిగినంటే, ముఖ్యంగా మార్జినల్ కాస్టింగ్ పేపర్ చాప్టర్ని బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతాయి. ఇక్కడ కూడా మనకు అడిగింది సజెషన్. సో డెఫినెట్గా సజెషన్ అడిగాడు ఇక్కడ కూడా. సో ఆ సజెషన్ డెఫినెట్గా మనం ఇచ్చి ఉండాలి. ఓన్లీ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోదు, ఆ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తే సరిపోదు, బెస్ట్ సజెషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఇంక ఇక్కడేం అడిగాడు, రిలేటెడ్ టు బడ్జెట్స్, రైట్? లెట్ మీ ఎస్ ప్రిపేర్ క్యాష్ బడ్జెట్. సో క్యాష్ బడ్జెట్ అడుగుతున్నాడు. సో బడ్జెట్ నుంచి కూడా 14 మార్క్స్ రావడం రియల్లీ గ్రేట్ థింగ్. బట్ అడ్జస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ 9 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్కి స్టెప్ బై స్టెప్ ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ రావాలి. సో మేబీ ప్రీవియస్ ప్రాబ్లం నథింగ్ బట్ మనకు మేక్ ఆర్ బై కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ క్యాష్ బడ్జెట్ అనేది కాస్త టైం టేకింగ్ ప్రాబ్లమే. మేబీ స్టూడెంట్స్ లెంతీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది క్వశ్చన్ పేపర్ని. సో దాని తర్వాత స్టాండర్డ్ కాస్టింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 7 మార్క్స్ క్వశ్చన్. బట్ స్టాండర్డ్ కాస్టింగ్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉందండి. బట్ ద గుడ్ థింగ్ ఈస్ మనకు ఎంఏలో ఈసారి థియరీ పోర్షన్ తక్కువ ఉంది, ప్రాబ్లమేటిక్ పోర్షన్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, బడ్జెట్కి సంబంధించి ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చాడు. నథింగ్ బట్ ఇంతకుముందు 14 మార్క్స్, ఇప్పుడు ఒక 7 మార్క్స్, ఆల్మోస్ట్ 21 మార్క్స్ ఫ్రమ్ బడ్జెట్ నుంచి 21 మార్క్స్ రావడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. నార్మల్గా 21 మార్క్స్ వరకు వెళ్ళరు, బట్ ఈసారి ఆల్మోస్ట్ 21 మార్క్స్ వరకు వచ్చాడంటే బడ్జెట్స్ కాన్సెప్ట్ క్లారిటీగా ఉన్నది. ఈజీ కాన్సెప్టే, జస్ట్ కాస్త లాజిక్స్ ఉంటే ఆ లాజిక్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యి కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ కాన్సెప్ట్ బడ్జెట్. ఇది కూడా 7 మార్క్స్ ఈజీగా వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు ఈవీఏ, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. గైస్ చాలా ఈజీ ఫార్ములా జస్ట్ బేస్ చేసుకుని లాజిక్ని ఫాలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫార్ములా కూడా కాదు, జస్ట్ స్టెప్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఆ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. రిస్క్ రిటర్న్ ఫ్యాక్టర్ రిలేటెడ్, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫ్యాక్టర్, కరెక్టా? సో ఈజీగా చేసేయచ్చు ఇది కూడా, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఐ హోప్ ఇది చేస్తుంటారని అనుకుంటున్నాను, అట్లీస్ట్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు. ఇంకేదంటున్నారు మనకు లర్నింగ్ కర్వ్. సో గైస్ లర్నింగ్ కర్వ్ మీకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేశాడు. నార్మల్గా మనము లర్నింగ్ కర్వ్ టేబుల్ని చూసి ఐడెంటిఫై చేసేది కూడా నేర్చుకున్నాం, బట్ అది టైం టేకింగ్. మనకు క్వశ్చన్లో వాల్యూస్ కూడా ఇచ్చేశారు కాబట్టి ప్రాబ్లం ఇంకా ఈజీ అయ్యి ఉండాలి. సో లర్నింగ్ కర్వ్ కాస్త కన్ఫ్యూజ్ అయిన పాయింట్ అయినా సరే 30 యూనిట్స్ అడుగుతుంది కాబట్టి ప్రతిసారి డబుల్ చేసుకుంటే మనకు క్లారిటీ ఉంది కదా ఎలా పాయింట్స్ ఐడెంటిఫై చేయాలనేది. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ క్లాస్లో చేసాం, బట్ లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. బట్ ఆ చేంజెస్ కూడా మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేవే ఉన్నాయి. కొత్తగా డిఫరెంట్ అంటూ ఏది లేదు, బట్ ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఇంకా లాస్ట్ ప్రాబ్లంలో వచ్చేసి మనకు డిసెంట్రీ అనాలిసిస్ చార్ట్ అడిగాడు. ఐ మీన్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ సెంటర్కి సంబంధించి థియరీ క్వశ్చన్ అడిగాడు. సో డిసెంట్రీ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. మనము జస్ట్ ఈవెన్ దో మరీ అంత నాలెడ్జ్ లేకపోయినా సరే ఆ ప్రాబ్లం క్లారిటీ ఉంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయగలము. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం బోర్డులో ఆల్రెడీ క్లాస్లో చూసాం, బోర్డ్ మెటీరియల్ కూడా డిస్కస్ చేసాం, క్లాస్లో చూసాం. ఐ హోప్ మీరు అట్లీస్ట్ ఆ 2 ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసినా సరే ఈ ప్రాబ్లమ్ని, ఈ డిసెంట్రీ క్వశ్చన్ని హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నా. అది కూడా 7 మార్క్స్ క్వశ్చన్. అండ్ అల్టిమేట్గా లాస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. మనకు 4 టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్స్ గురించి కూడా డిస్కస్ చేయమన్నాడు. ఐ హోప్ మీరు ఆ క్వశ్చన్స్ మిస్ అయినా అట్లీస్ట్ ఈ 4 టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ అయినా ప్రాపర్గా ప్రజెంట్ చేశారని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చెప్పాలంటే
పేపర్ ఈజీగానే ఉంది, కాకపోతే సమ్ ట్రిక్కీ పాయింట్స్ ఉన్నాయి ఒక 2-3 క్వశ్చన్స్లో. ఎంసీక్యూస్ ఈజీగానే ఉన్నాయి, మోడరేట్గా ఉన్నాయి, మరీ అంత ఈజీ కాదు కానీ మోడరేట్గా ఉన్నాయి. బట్ 2-3 క్వశ్చన్స్ చాలా లెంతీ అనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మనకు. సో మేబీ ఆ క్వశ్చన్స్ కాస్త లెంతీ అనిపించవచ్చు. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్గానే ఉందండి, చాలా ఈజీగా ఉంది పేపర్. బట్ కొన్ని ట్రిక్కీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడక్కడ కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం పేపర్ని ఓవరాల్గా యావరేజ్ పేపర్ అని చెప్పొచ్చు. మరీ అంత ఈజీ కాదు, మరీ అంత టఫ్ కాదు. ఐ హోప్ గైస్ మీరందరూ బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నారు. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.